సూపర్ సినిమా, సూపర్ కామెడీ, మళ్ళా ఇట్టు కొట్టాడు మెగాస్టార్. సూపర్ వన్ మ్యాన్ షో, సూపర్ సూపర్ హైలైట్. సంక్రాంతి పిచ్చ కేక, సూపర్ 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 నా సినిమా, సూపర్ 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 సినిమా, భలే నెంబర్ 1 సినిమా. యాక్టింగ్ చిరంజీవి యాక్టింగ్ సూపర్, కామెడీ వెరీ కామెడీ, వెరీ పవర్ బ్లాక్ బస్టర్. సూపర్ గా చేసినాడు సినిమాని. బాసు మరో ఇట్టు కొట్టినాడు, సంక్రాంతికి వస్తున్నాడు. వెంకటేష్ కాంబినేషన్ హైలైట్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్. మెగాస్టార్ కొట్టాడు బాసు, ఇట్టు కొట్టాడు. సంక్రాంతి 2 సూపర్ డూపర్ హిట్, సూపర్ గా ఉంది. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్, మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ అన్న బాగా నటించారు. సూపర్ గా ఉంది. జేమనీ ఇక్కడ బ్రో, నేను ఇంతవరకు దేనికి ఇంత ఎక్సైట్ అయ్యి రివ్యూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఒక మెగాస్టార్ గారిని డాడీ, గరానా మొగుడు, శంకర్ దాదా, ఎంబీబీఎస్, ముఠామేస్తరి ఇవన్నీ కలిపి చూడడం జరిగింది. ఒక బాస్ని ఎన్ని విధాలుగా చూపించాలో అన్ని విధాలుగా అనిల్ రావిపూడి గారు మనకి చూపించారు. బీమ్స్ అయితే బీజిఎం ఇరగదీసేశాడు బ్రో. ఏమో అనుకో, ఓ రేంజ్ లో కొట్టాడు, ఒక రేంజ్ లో మెగాస్టార్ అలా బ్రో. అలాగే విక్టరీ వెంకటేష్ గారిది అండ్ మెగాస్టార్ గారు డాన్స్ మూవ్స్ చేశారు బ్రో. హిట్ సాంగ్స్ వి అబ్బా, థియేటర్ అల్లాడిపోయింది బ్రో. ఫస్ట్ సాంగే ఏది హుక్ స్టెప్ వేశారు, థియేటర్ ఊగిపోయింది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్. నోట్ చేసుకోండి ట్యాగు, మెగా విక్టరీ బ్లాక్ బస్టర్, మెగా విక్టరీ బ్లాక్ బస్టర్. ఇదైతే పక్క. నయనతారది కూడా సూపర్ గా ఉంది క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈస్ సెట్ అయినారు మెగాస్టార్ కి. డ్రెస్సింగ్ స్టైల్, బాస్ గ్రేస్, 70 ఏళ్ళలో ఆ గ్రేస్ ఏంటి స్వామి. నేను చూడటం ఒక డాడీ క్యారెక్టర్ ని, శంకర్ దాదా ఎంబీబీఎస్ క్యారెక్టర్ ని, మెయిన్ గరానా మొగుడు, అబ్బా ఆ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ అన్ని కలిపి గ్యాంగ్ లీడరు, కొండవేటి దొంగ, కొండవేటి రాజా అన్ని మిక్స్ కొట్టినాడు మా చిరంజీవి మెగాస్టార్. సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోండి, సంక్రాంతికి హిట్ కొట్టాం. వచ్చి మెగాస్టార్ చాలా బాగుంది, చాలా బాగా చూసాను. కాంబినేషన్ సూపర్. ఈ మధ్య కాలంలో ఇద్దరి చేత చిరంజీవి వెంకటేష్ది హైలైట్, ఒక రేంజ్, ఫుల్ ఫ్యామిలీ. సంక్రాంతిలో ఈ సినిమాను కొట్టే సినిమా ఈ పక్క సౌత్ ఇండియాలో ఎక్కడ, నార్త్ ఇండియా ఎక్కడైనా ఉండదు. సెన్సేషనల్ చరిత్ర. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. ఫస్ట్ పాయింట్ ఉండు తమ్ముడు, చెప్పు ఒక్క నిమిషం 5 నిమిషాలు నాకు టైం. బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో శిరస్సు ఉంచి దండం పెట్టాడు. ఈ సినిమాలో శిరస్సు ఉంచి దండం పెట్టాలంటే ఫస్ట్ సమీర్ రెడ్డి కెమెరామెన్ అన్నయ్యను చూపించినాడు. నా 40 ఏళ్ల చరిత్రలో ఈ విధంగా అన్నయ్యను చూపించినాడు లేదు కెమెరామెన్. రెండోది అనిల్ రావుపూడి కెరీర్లో ది బిగ్గెస్ట్ ఫిలిం. అన్నయ్య వెంకటేష్ ఇద్దరు కలిసి నటించినారు. నా భూతో నా భవిష్యత్ సినిమా నా కెరీర్లో ఒక గత చిరంజీవి సినిమాలన్నిటిలోనూ రికార్డులలో పేరు ఉండడం కాదు, ఆయన సొంత పేరు మీదనే, శివశంకర్ వరప్రసాద్ పేరు మీదనే రికార్డులు సృష్టించబోతున్నాడు. అర్థమవుతుందా? బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ ఇయర్ కాదు, ఇంకా 10 ఏళ్ళైనా సరే బొమ్మ బ్లాక్ బస్టర్.
ఓకే తమ్ముడు. ఇంకొక విషయం ఒక్క విషయం తమ్ముడు. 86, 87లో మా నాయన నన్ను సినిమా పిలుచుకొని పోయి మీ తరానికి హీరో ఇతనే అని ఆపుతూ చూపించాడు. ఈరోజు నా కొడుక్కి ఈ తరానికి కాదు, నీ తరానికి కాదు, నీ కొడుకు తరానికి కూడా మెగాస్టార్ హీరో అని చెప్తాను. సూపర్ సూపర్ సూపర్. ఫోటోది ఒకటి ఫోటోది మీరు చెప్పండి. మీరు మాట్లాడరు. 75 సంవత్సరంలో మెగాస్టార్ ఎప్పుడు చేయని యాక్టింగ్ ఈ సినిమాలో చేసినాడు. గ్యాంగ్ లీడరు, కొండవేటి దొంగ, కొండవేటి రాజా అన్ని మిక్సింగ్ కొట్టి ఈ సినిమా చేసినాడు. సూపర్ 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 అంటే మెగాస్టార్ లో చిరంజీవి అసలు నటన అద్భుతం. ఒక రేంజ్ లో ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఒక రేంజ్ లో చిరంజీవి గారు అంటే ఏంటో కాదు, ఆయన వయసు తగ్గట్టు చేయలేదు. ఆయన వయసు నా వయసు ఇది కాదు అని కామెడీ అయినా ఫైట్లు అయినా యాక్టింగ్ అయినా ఏదైనా సరే సమానమే. సినిమా అంటే నాకు ఏ ఫీల్డ్ అయినా సమానమే అని యాక్ట్ చేశాడు. కామెడీ అయినా ఒక యాక్టర్తో కూడా ఎట్లా బిహేవ్ చేయాలనేది ప్రతి ఒక్కరితో కూడా సమానంగా పంచుకున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. బకరా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చూపించాడు. అనిల్ రావుపూడి గారికి నేను ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారిని ఇంత బాగా చూపించిన దానికి ఆయనకి ఎంతో ధన్యవాదాలండి. ఏమే బకరా, కనుమ, భోగి 3 కూడా ఈ 2026కి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే. సూపర్ హిట్ అండి. 100% అండి. అందరికి మొత్తం 100%. సూపర్ 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 డాన్స్ సూపర్ అండి. ఫస్ట్ సాంగ్ 100% సూపర్ అండి. సూపర్ సూపర్. బీమ్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అన్న సాగుకోటే ఫ్యామిలీ అందరూ చూడండి. 100% అండి. ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాలి. 100% చూడాలి. ఎక్సలెంట్ అస్సలు ఒక్కొక్కసారి మిస్ కామ్ 100%. మనం వచ్చింది సంక్రాంతి, ప్రతి ఒక్క సంక్రాంతి దివాలా దేశం అనిరాపుడి 100% దివాలి. అస్సలు ఏమీ లేదు. ఫ్యామిలీ స్టోరీ మనకు బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడాలి. 100% ఎక్సలెంట్ మూవీ, బాగుందండి. ఎక్సలెంట్. ఒక మాట మిస్ అయిపోయా. మన శివశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు యాక్టింగ్ ఫీల్డ్లోకి రాకముందు మన శివశంకర్ వరప్రసాద్ ఒరిజినల్ పేరు. ఆ పేరు పెట్టినప్పుడే అనుకున్న ఖచ్చితంగా ఇది హిట్ కొడతామని. అలాగే మెగా విక్టరీ బ్లాక్ బస్టర్ అని వీళ్ళ ఊపు చూస్తుంటేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్కే థియేటర్ దద్దరిల్లిపోయిందన్న. ఫిలిం సూపర్. దట్ ఈస్ ఏ మెగాస్టార్ చిరంజీవి. కామెడీ టైమింగ్ గానీ డాన్స్ గానీ అంతా వెరీ సూపర్ అన్న. పేరు పెట్టే పని లేదు. వెరీ టాప్ అప్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా, ఏది బాగుంది? అంతా బాగుంది. దట్ ఈస్ ఏ చిరంజీవి. అంతే. ఫ్యామిలీ మూవీ. ఒకే మాట చెప్తాను, ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ సూపర్. అన్ని బాగుంది. ఎవ్రీథింగ్ సూపర్. ఎవ్రీబడి సూపర్. అందరూ మస్తు ఫ్యామిలీ సమేత ఎవరైనా రావచ్చా. ఎవ్రీథింగ్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. సూపర్ కూడా చిరంజీవి గ్రేస్ ఎవరికి రాదు అంతే. బాస్ మెగాస్టార్ బ్రో సినిమా ఉంది బ్రో, మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ రౌడీలుడు, సెకండ్ హాఫ్ అంతకు మించి వా చిరంజీవి చూపించి అన్న. ఆయన పేరు ఏం పేరు? కాదు కెమెరామెన్ సమీర్ రెడ్డి భయ్య 40 ఏళ్ల చరిత్రలో, చిరంజీవి చరిత్రలో ఇంత అందంగా నేనైతే ఖచ్చితంగా రౌడీలలో చూసిన. ఆ స్వా కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంతా రౌడీలో చూసిన ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ సినిమాలోనే మామూలు కాదు.
కామెడీ, సెంటిమెంట్, పిల్లలది స్టోరీ, అబ్బా 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 వేరే లెవెల్. సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, జస్ట్ ఒక కాఫీ తయారు చేసి కాఫీ తాక్క లోపలే ఒక సీన్ వివరిస్తుంది. అవ్వా అది వేరే లెవెల్, వేరే 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 లెవెల్. విడిపిండి ఆలు ముగుడు కూడా ఈ సినిమా చూసి కలిసిపోతారు. మామూలు సినిమా కాదు, వెంకటేష్ గారిది అసలు వేరే లెవెల్, మామూలు కాదు. అది ఇంకా వేరే లెవెల్. పిల్లోడు వాడి బిడ్డ కాదు, ఆల్రెడీ చెప్పినా సంక్రాంతి వస్తున్నా చెప్పినా, వాడి బిడ్డ కాదు బ్రో, భీముని అని చెప్పినా. వాడు మళ్ళీ అంతే దీంట్లో కూడా ఉన్నాడు, ఒక 5 నిమిషాలు ఉంటాడు, అదిరిపోయింది. అది కూడా సీన్ సూపర్ సినిమా. వాడు పుల్రాజు, నయనతార ఎక్సలెంట్, ఆయన చాలా బాగా సూపర్ గా పిల్లలు ఎక్సలెంట్ చేశారు. ఎక్సలెంట్ 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 అంతే, వేరే లెవెల్. హుక్ సాంగ్ వీళ్ళతో అవన్నీ వేరే లెవెల్. మధ్యలో ఇంకోటింది ట్విస్ట్, ట్విస్ట్ ట్విస్ట్ అనుకో సినిమాలు అది. అబ్బా మామూలుగా సార్ అసలు ఫ్యామిలీస్ పరిగెత్తాల్సిందే, రేపు నుంచి క్యూ కట్టాల్సిన జనాలు అంతా మామూలు ఉండే స్టోరీ. అండ్ ద సేమ్ టైం మేము మెగా ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఇతర హీరోల్ని విమర్శించాం, మా హీరోని గొప్పగా పోడుకుంటాం, మా హీరోని గొప్పగా పోడుకుంటాం. మెగాస్టార్ని అనుసరిస్తే వాళ్ళకి మన ప్రభాస్ అన్న ఉన్నాడు కదా, నేను మన కూడా చెప్పినా, మీరు చూడండి. అంటే సినిమా కొత్తగా తీశారు, నాకు నచ్చింది. నచ్చడం వల్ల మా డోంట్ కేర్, నాకు నచ్చింది చెప్పాను నేను, అవునా కదా. అంతే, మాకు నచ్చింది ఏ సినిమాని చూస్తాం, అన్ని సినిమాలు చూస్తాం. కొంతమందికి ఏ గిర్ర కూర్చున్నారు, మేము మా హీరో సినిమా చూస్తాము, వేరే సినిమా హీరో సినిమా. అట్లా కూడా చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి సినిమా వస్తే కోట్లు వచ్చేస్తాయా, ప్రభాస్ సినిమా ఫ్యాన్స్ ప్రభాస్ చూసి వచ్చేస్తాయా, బాలకృష్ణ సినిమా బాలకృష్ణ అఖండకు మేము రాలా, అన్ని సినిమాలు చూసేదే, అన్ని సినిమాలు చూస్తాం కూడా. అట్లా హార్డ్ఫుల్గా వచ్చే సినిమాలు చూసే ఒక మెగా ఫ్యాన్స్ మాత్రమే, ఇది పక్కా. నాకు తెలుసు, నేను చూస్తాను కాబట్టి. ఎందుకంటే జనాలు, నేను మా అంగిల్లో కూడా కాదులే, చాలా తాళ్ళు నేను గమనించిన. ఏమైతే మెగా ఫ్యాన్స్ ఉన్నంత హార్డ్ఫుల్గా ఎవరు ఉండరు. ఈ ఫేస్బుక్లో కొన్ని పేజీలు ఉండే చెత్తనాకుడుగులు వాళ్ళ ఎత్తున వాళ్ళు రాలేసుకుంటున్నారు. ఇది నాకు తెలిసే విషయం, నేను చూస్తాను. నేను ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అయ్యండి, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళ ఎత్తున వాళ్ళు రాలేసుకుంటున్నారు. అది కాబట్టి సినిమా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరికి పిల్లల కానించి, అమ్మ నాన్న స్టోరీలు కానించి, చిన్న బిడ్డల గురించి కానీ, ఒక అత్త గురించి కానీ, భార్య తరఫున బంధువుల గురించి కానీ, అన్ని విధాల ఒక ఫ్రెండ్ ఆఫ్టర్ ఆల్ ఒక మందికి ఒక హెల్ప్ చేస్తేనే నెమ్మ జీవితం హెల్ప్ చేస్తాడు మా మింగి వచ్చి. అది వేరే లెవెల్, కాంబినేషన్ వేరే లెవెల్. పవర్ స్టార్ తీసినాడు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా తీసినాడు. ఆవిడ ఎంత మించి సినిమాలు తింటలేదు. నాకు వెంకీ మామ వచ్చి ఉంటాడు. అయితే నాకు జైలర్లో మన కన్నడ స్టార్ రాజ్కుమార్ సార్ చూడండి, ఆ సీన్ ఎంత ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో వెళ్ళింది వెంకీది మాత్రం. ఒక సీన్ వేరే లెవెల్, ఒక రేంజ్ అంతే. సినిమా అయితే చాలా బాగుంది. చిరంజీవి సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగా వచ్చింది. మల్టీ స్టార్ అయితే ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి డాన్స్ నెంబర్ తగిలింది, అట్లే పాత పాటలన్నీ మంచి హిట్ సాంగ్స్ అన్నీ. అసలు బాగా చాలా నీరసమై పడిపోయే పేషెంట్ కూడా బాగా లేచి డాన్స్ చేసే బాగున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు ప్రీమియర్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ అంతా పిలుచుకొని వచ్చి 2-3 సార్లు చూడొచ్చు అనమాట. చాలా గ్యాప్ వచ్చింది. అదే హాస్పిటల్లో పడుకునే పేషెంట్ కూడా వేసి డాన్స్ చేస్తాడు. కాబట్టి ప్రీమియర్లకు వచ్చిన మళ్ళీ ఫ్యామిలీస్ అందరినీ పిలుచుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అవును, ఖచ్చితంగా ఈసారి 300 to 400 crores కన్ఫర్మ్ పక్కా. ఖచ్చితంగా హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ద 2026. ఖచ్చితంగా 2026 హైయెస్ట్ గ్రాసర్ ఇది అంతే. నేను నార్మల్ గా చిరంజీవి ఫ్యాన్ కాదు, ఎవరు ఫ్యాన్ కాదు, నార్మల్ వ్యూవర్ని. సినిమా మొత్తం సూపర్. నేనేదో నార్మల్ ఫ్యామిలీ మూవీ అంటే అనిల్ రావుపూడి కదా, ఫ్యామిలీ మూవీ మాత్రం ఉంటుంది అనుకొని వచ్చా. బట్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా తగ్గలేదు అసలు. మాస్ ఎలిమెంట్స్ కానీ, ఫన్ కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా చూడాలి. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా చూడాలన్నమాట. మామూలుగా ఈ మధ్యలో వేరే వాళ్ళు చూడడం వల్ల ఇది ఆ సోషల్ మెసేజ్ కూడా ఉంది. మొత్తం A to Z కవర్ చేసాడు అనిల్ రావుపూడి. చిరంజీవి అయితే 100% యాక్టింగ్ కానీ అంతా న్యాయం చేశాడు. బాస్ ఈస్ బ్యాక్ అంతే. బాస్ ఈస్ బ్యాక్. వెంకీ సార్ కాంబినేషన్ కూడా ఏదో గెస్ట్ రోల్, ఏదో 10 నిమిషాలు వచ్చే అట్లా అది కాదు, మొత్తం చాలా మంచి రోల్ అది. ఫైటింగ్స్ కానీ, హెల్పింగ్ కానీ మొత్తం A to Z సూపర్గా ఉంటుంది. ప్రతిదీ కవర్ అయింది. ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు కదా మామూలుగా మనకు, బుల్రాజు, అది ఉంది. తర్వాత ఫాదర్ సన్ డాటర్ రిలేషన్స్ A to Z అన్నీ కవర్ అయ్యాయి. ఫస్ట్ నాకైతే నోరు నొప్పి వచ్చేయింది నవ్వి. సరే నవ్వడం అని పక్కన పెట్టేస్తే ఈ మాస్ ఎలిమెంట్స్ కూడా, మెగాస్టార్ అంటే మాస్ మనకు తెలిసిందే. సో ఆ ఎలిమెంట్స్ కానీ మొత్తం ఆ ఫైటింగ్ మొత్తం A to Z కవర్ అయిపోయి సూపర్గా ఉంది.
ఇది మిస్ అయిందని ఏదీ లేదు, అన్ని జానర్స్ అన్ని కవర్ చేసేసాడు అనమాట. ఏంది బ్రో ఈ రెస్పాన్స్ అసలు? అనిల్ రావుపుడి మళ్ళా అసలు దుమ్ము లేపేటట్టున్నాడు 2026 కూడా. అల్లుల రావుపుడి నీకు గుడి కట్టినా తక్కువే. నా గొంతు రాలా, మెయిన్ నాకు కండల్లో నీళ్లు తిరిగినాయి కొన్ని ప్లేసుల్లో. నాకు ఎందుకు చెప్తానంటే ఒక అభిమాని నేను, అది కాక మెగాస్టార్ అభిమాని. మెగాస్టార్ అభిమాని అంటే ఆయన్ని మనము కొన్ని అడిక్టెడ్, అది ఆయన చెప్పలేము. ఆయన ఎంత పెద్ద మేము ఎంత పెద్ద అభిమానులు అనేసి నోరు కానీ తెరసలేము మేము, రాదు నాకు. అంత పెద్ద అభిమాని నేను. నాకన్నా పెద్ద పెద్ద అభిమానులు ఉండొచ్చు, కానీ ఆయన స్క్రీన్ పైన కనబడితే చాలు. నేను చిన్నప్పుడు ఆయన్ని అన్నయ్య, బావగారు ఉన్నారా ఇట్లా సినిమా చూసినాను. చెప్తాన్నా, ఈ సినిమా అవన్నీ గుర్తు చేసేసింది. ఆయనకి 70 ఏళ్ళు లేనిదినా, ఎవరన్నా చెప్తాడు ఇది? 70 ఏళ్ళు లేనిది, 70 ఏళ్ళు లేనిదినా, 30. చరణ్కి వాళ్ళ అన్న మాదిరినాడు, చరణ్ వాళ్ళ అన్న మాదిరినాడు. ఆయన ఏందో, ఆయన మేము ఏమి చెప్పలేము ఆయన గురించి. ఆయన గురించి చెప్పేంత ఇది కానీ మనకు లేదు. ఎందుకంటే మా నాన్న వయసు కన్నా పెద్ద వయసు ఆయనది. ఆయన గురించి మనం చెప్పలేము. నేను ఒకటి చెప్తా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు, మ్యాన్స్ ఎంటర్టైన్మెంటు, క్లాస్ ఎంటర్టైన్మెంటు మొత్తం పట్టి కొడితే మన శంకర్ వరప్రసాద్. చిరంజీవి ఆటా సందీప్కి నిజంగా నువ్వు ఫ్యాన్ అని ప్రూవ్ చేయించుకున్నావు. ఆటా సందీప్ సూపర్. సందీప్ ఆటా సందీప్కి ముఖ్యంగా మా అందంగా చూపించింది ఒకటైతే, ముఖ్యంగా మా మేడం సుష్మిత కొన్నితేల గారికి, సాహు గరిపాటి గారికి మా ప్రత్యేకత. ఇంకోటి మేము ధన్యవాదాలు ఎట్లా చెప్తామంటే కలెక్షన్తో చూపిస్తాం. వాంచ్ వదులుతారు కలెక్షన్స్. మేముగా చెప్పేది నేను మామూలు రివ్యూలు చెప్పేది ఒకటి కదా. నేను చెప్తాను, రాసుకోండి. మొన్నగానే చెప్పినాను నేను శంకర్ వరప్రసాద్ ఎట్లుంటుందని. ఇప్పుడు చెప్తాను, రాసుకో. ఈ సంవత్సరము హయ్యెస్ట్ గ్రాసర్లో 2026లో, అంటే పెద్ది కాదు, పెద్ది మళ్ళా ఉంది. అది ఇంటర్నేషనల్ రిలీజన్లో ఇండస్ట్రీటుగా మన శంకర్ వరప్రసాద్ కొడతా ఉంది. మళ్ళా పెద్దతో వాంచ్ వదులుతాం. ఇది మాత్రం పక్క రెస్పాన్స్. మనకన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, రేపు వస్తారు, వాళ్ళు అడగల. మనం అయితే ఫ్యాన్ అంటారు, అరే నువ్వు ఫ్యాన్ నువ్వేం చెప్పేది అంటారు. అది కాదు, ఫ్యామిలీ అంటే ఆడియన్స్ అడగండి, ప్యూరిఫైగా వాళ్ళే చెప్తారు ఎట్టుందిరా సినిమా. వాళ్ళని అడిగితే మంచిది. వెంకటేష్ సార్ ఎంట్రీ, ఆయన ఎంట్రీ తర్వాత ఎట్లుంది సినిమా? రాముడికి ఆంజనేయుడు ఎంట్రీ ఇచ్చినట్లు ఇచ్చినాడు. మనము దానికన్నా ఎక్కువ చెప్పలేం కదా. రాముడు ఆంజనేయుడు కాంబినేషన్ ఇంకా అట్లా కాంబినేషన్ సూపరు. మొత్తం అన్ని వాడేదో పజిల్ సెట్ చేసినట్లు సెట్ చేసుకొని సినిమా తీసినాడు. చెప్పలేము. భీమ్స్ గాడు వాడు, అది మనం అంటాం కదా, కొనదెల తమ్మును, కొనదెల డిఎస్పి కాదు, మా భీమ్స్ గాడు కొనదెల భీమ్స్. ఈ రోజు నుండి కొనదెల భీమ్స్ రాసుకో అంతే. మా దాంట్లో కొనదెల భీమ్స్. ఫస్ట్ క్లాస్, అన్నీ ఫస్ట్ క్లాస్. ఏది కూడా ఇంకోటి మెయిన్ నేను చెప్పేది ఏంది, అంత భిన్న సినిమా ఎందుకు అయిపోయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత భిన్న సినిమా ఎట్లా అయిపోయిందో అర్థం కాల. అంటే ఇంకా ఉందేమో అని నాకు కొన్ని సినిమాలు చూస్తే ఇంకా కాలేదు అది అనిపిస్తుంది. అయ్యో అయిపోయింది సినిమా అనిపించింది సినిమా ఇది. అండ్ నాకు అడిగేదాన్ని కూడా నేను చెప్తాననే, ఫ్యామిలీ ఆడియన్స్కి, లేడీస్కి, ప్రతి ఒక్కడు వాళ్ళు ఎవరో ట్రోల్ చేసే నా కొడుకులకి చెప్తాన్నా, వాళ్ళు ఎవరో మీమర్స్కి చెప్తాన్నా, వచ్చి సినిమా చూసి యాదు మీకు సెట్ అవుతుందో ఆ మీమ్స్ వేసుకోండి. మిమ్మల్ని వ్యూవర్సే పగలుతారు, ఆడియన్సే పగలుతారు. ఏదో ఇప్పుడు మీమ్స్ మీరు వేసుకునేది మీరు వేసుకోండి, చూసాం. మీరు ఎన్ని మీమ్స్ వేసుకున్నా సినిమాలు ఆపలేరు. మెగా సునామీ. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మెయిన్ మా సార్కి, మా బాస్కి 70 ఏళ్ళు. డైరెక్టర్స్ అందరికి చెప్తున్నా, ఆయన 70 ఏళ్ళలో ఇంత పర్ఫెక్ట్ మీకు ఇస్తానంటే, అంటే ఒక పాలు ఏ పాత్రలో పోసినా ఆ పాత్ర ఎట్లా అయితే కరెక్ట్గా ఉంటుందో, ఇమిడిపోతుందో, మీరు కూడా ఆయన మీద ప్రయోగాలు చేసే అవసరంలే. ఆయనకు కావాల్సింది 4 పాటలు, 4 ఫైట్లు, మంచి కథ. అది తీసుకొని రండి, ఇండస్ట్రీ తీసుకొని పోండి మీ చేతుల్లో. మీకు దీంట్లో రాసుకోండి కరెక్ట్. అసలు ఆయనకి ప్రయోగాలు అవి వద్దు. ఇంకోటి కానీ మొన్నంతా విమర్శ చూసినాను, జైలరు, విక్రము, అవన్నీ సరే ఓకే మేము విక్రమ్ చేస్తాము, చేయలేమా?
జైలర్ చేస్తాము, చేయలేమా, చేపిస్తాము. మా ఒక స్టెప్పు వాళ్ళనే ఏమనండి, మా ఒక స్టెప్పు వాళ్ళని ఏమనల్లా, వాళ్ళని ఏమనల్లా, మేము ఒప్పుకునేస్తాం. మీ విక్రమ్ మేము చేయలేమా, మేము చేస్తాము. మీ జైలర్ మేము చేయలేమా, మేము చేస్తాం. మా ఒక స్టెప్ వాళ్ళని చేయమను. సాంబార్ గల్లకి చెప్తానా, మా ఒక స్టెప్కు వాళ్ళని చేయమను. సాంబార్ గల్లరా మీరు ఒకటే చెప్తానా, 9 years ఇండస్ట్రీలో లేడు. నేను గర్వంగా చెప్తానా, నేను ఇది కాదు, 9 years ఇండస్ట్రీలో లేడు. 9 years తర్వాత ఆయన 9 years ఇండస్ట్రీలో లేనప్పుడు వచ్చిన సినిమానే శివాజీ. బాగా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకొని ఈయన చేసుకోండి, మీ గూగుల్లో చూసుకోండి. 9 years ఇండస్ట్రీలో లేనప్పుడు వచ్చినదే శివాజీ. ఆ 9 yearsలో శివాజీ వచ్చి మీ తమిళ ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసింగ్లోకి పోయింది. 9 years లేకముందు హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియా రికార్డ్స్ ఎవరిపైన ఉన్నాయో గూగుల్ అడిగినా చెప్తుంది, చూసుకోండి. గూగుల్ అడిగినా చెప్తుంది. ఒకసారి బాసు ఎంటర్ అయినాడా అనుకో, అన్ని రికార్డులు లేచిపోతాయి. మీ సాంబార్ గారికి తెలియదేమో, 1992 బిగ్గర్ దెన్ బచ్చన్ అనేసి ఒక ఆర్టికల్ రాసినారు. అది మీకు తెలియదు, మీ సాంబార్ గారికి అస్సలు తెలియదు, మీకు తెలియదు. బిగ్గర్ దెన్ బచ్చన్ అంటే ఇండియాలో పెద్ద హీరో అంటే అమితాబ్ బచ్చన్. అప్పుడు రజనీకాంత్ పేరు కూడా లేదు. బిగ్గర్ దెన్ బచ్చన్ అంటే రజనీకాంత్ బచ్చన్ కాదు, బిగ్గర్ దెన్ బచ్చన్ అంటే రజనీకాంత్ కాదు. రజనీకాంత్ అనేవాడు లేడు, ఉన్న సైడ్ యాక్టర్లు చచ్చిపోయే యాక్టర్లు చేసుకుంటున్నాడు. సరే ఆయన కానీ మా హీరోనే, అదిగా చెప్తానా. బిగ్గర్ దెన్ బచ్చన్ ఒకసారి అర్థం చేసుకో. 9 years బాసు ఇండస్ట్రీ లేనందుకే మీరందరూ ఎగరుతున్నారు. అదే 9 years మెగాస్టార్ చిరంజీవి గారు నింటే బాహుబలిలు 2 వచ్చిండు, రాజమౌళి గారు అట్లాంటి సినిమాలు 4 తీసిండొచ్చు. నేను ఇప్పటికైనా డైరెక్టర్స్కి ఒకటే మాట చెప్తాను, డైరెక్టర్లారా మీరు ఆయనతో పాటు కమర్షియల్ సినిమా, కమర్షియల్ జోనర్లో పోండి. ఆయనకి 4 ఫైట్లు, 4 పాటలు, మంచి పాటలు, ఒక చిన్న హిట్, ఒక మంచి స్టోరీ పెడితే కూడా మీకు ఇండస్ట్రీ హిట్ ఇస్తారు ఆయన. మీరు అది చేసుకోండి. ఆయనకి అది అందరికి తెలుసు. ఆయనకు మీరు కొంచెం మీరు ఇప్పుడు ఎంత త్వరగా అయితే, ఇప్పుడు మనోడు అనిల్ రావుపూర్ గారు 180 రోజుల్లో సినిమా తీసినాడు. ఇలాంటి డైరెక్టర్స్ వచ్చి మీరు త్వరగా ఆయనతో ఎన్ని సినిమాలు తీసినా ఆయన చేస్తాడు. అంత హార్డ్ వర్కింగ్ ఆయన. కాబట్టి మీరు చేసుకున్న దాంట్లో మీరు ఉంది. కాబట్టి మంచి డైరెక్టర్స్ వచ్చి ఏదో ప్రయోగాలు చేయకుండా మంచి సినిమాలు కమర్షియల్గా పోతే ఆయన మీకు ఇండస్ట్రీ ఇట్లా వస్తాయి, ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ బాగుంటారు, డైరెక్టర్స్ కూడా బాగా వస్తారు. ఇంకో విషయం ఏమంటే బాసు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వచ్చినా కూడా అందరూ చెప్పేది మీరు ఏందేందో మీరు పెద్ద మల్టీ స్టార్ అది ఇది అంటారు కూడా, డైరెక్టర్లు ఎవరు అనేది ఎవరు గుర్తించడం లేదు. అందరూ చిన్న డైరెక్టర్లు, బీగేట్ డైరెక్టర్లోనే సినిమా తీస్తున్నాడు. బాబీ గారు కూడా బీగేట్ డైరెక్టరే. వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మంచి డైరెక్టర్ అయినాడు. ఇప్పుడు అనిరాపూర్ కూడా ఇండస్ట్రీ ఇచ్చిండొచ్చు, సంక్రాంతి అది వచ్చిండ కూడా ఇంకో మంచి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయినట్లు ఈ సినిమా. అలాంటి మంచి కథతో రండి, మంచి హిట్లు కొట్టుకొని తీసుకోండి. బాస్ అనుకున్నట్టు చూపించాడా? ఫస్ట్ ఈ సినిమాకి రివ్యూ కన్నా ముందు నీకు ఎవరెవరు ఏం రివ్యూలు చెప్పినారో నాకు తెలీదు. నేను ఒక రివ్యూ చెప్తా, ఓకే? మ్యాక్సిమం ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చిరంజీవి మా బాస్ది ఏజ్ వచ్చి 70 ఏండ్లు, ఓకే? 70 ఏండ్లో సినిమా అంతా పక్క సినిమా గురించి మాట్లాడతా, హుక్ స్టెప్ వేసినాడు సినిమాలో, ఓకే? ఆయన వేసిండే డ్యాన్సులకి ఈ కాలంలో వేస్తుండే హీరోలు ఎవరైనా కానీ అది రెఫరెన్స్, ఓకే? ఆయన వచ్చి ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ అయిపోయినాయి, కొత్తగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ రెండోది, అనిల్ రావుపూడి సినిమాలో ఏం ఆలోచించాలి తెలుసా? ఆయన జానర్ 9 సినిమాల్లోనూ కామెడీ, అది ఏ హీరో అన్నా కానీలే, హీరో దగ్గర కామెడీ చేపిస్తాడు. ఒక యాక్టరు పాతకాలంలో ఎన్టీఆర్ గారి తర్వాత కానీ, కృష్ణరాజ్ తర్వాత కానీ, కృష్ణ గారి తర్వాత కానీ కామెడీతో కమర్షియల్ చేయొచ్చని ప్రూవ్ చేసింది ఫస్ట్ మెగాస్టార్ సార్, మన బాస్ చిరంజీవి గారు, ఓకే? ఆయన అన్ని సినిమాల్లో ఒక్క ఇంద్ర తప్ప అన్ని సినిమాల్లో, అది బావగారు బానర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, నా ఫ్యాన్స్ సినిమాకి వస్తే బాగా నవ్వుకొని కామెడీ టైమింగ్లో
డ్యాన్స్ని యాడ్ చేసి చూపిస్తారు. ఆయన ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా సార్? ఈ సినిమాలో ఆయన ఏమన్నాడు, ఆ పార్ట్ ఉందే దీంట్లో ఆయన క్యారెక్టర్ ఉంది, ఇంకా కొత్తగా ట్రై చేద్దాము అంటే అనిల్ రావుపూడి ఒక మాట అన్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పినాడు ఈ మాట. కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఏమీ చేయొద్దండి సార్, 90లో నేను అది మాకు తెలుసు. అంటే ఈ సినిమా చూసేటప్పుడు మేము 90లో ఎందుకు లేమని నాకు అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు కథ దేవుడరగా. ఇప్పుడు కాలం వాళ్ళకి మీ టైమింగ్ తెలియని, మీరు క్రింజ్ వద్దు ఏమి వద్దు, మీరు నార్మల్గా ఏం చేస్తారో చెయ్యండి అంటే వాళ్ళు నార్మల్గా అని అనుకుంటా అంటే దాన్ని క్యాప్చర్ చేసేసినాడు. సెట్లో ఆహా అనుకుంటే దాన్ని క్యాప్చర్ చేసినాడు. అందరు ఆడియన్స్కి ఓటే చెప్తా అన్నా, కొత్తగా ఏమి ఆలోచించదండి. ఓకే, నార్మల్గా మన బాస్ ఏం చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు ఆయన యాటిట్యూడ్లో, దానికి ఫుల్ మీల్స్ పెడతారా లేదా అని మట్టుకు మైండ్లో పెట్టుకొని వచ్చుకోండి. అదే సినిమా. ఏం అవసరం లే, లాజికల్ గీజికల్ ఏం అవసరం లే. ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎట్లుంటుంది, తినండి ఇడ్లీ టిఫిన్లు రోజు పొంగళ్ళు మసాలా తింటానే ఉంటారు, అని ఇంకోసారి చేస్తే ఎలా ఉంటుంది అనేదే రండి మైండ్లో పెట్టుకొని. అదొక్కటి మైండ్లో పెట్టుకొని వచ్చుకోండి. అర్థమైందా? ఆ డైరెక్టర్ కూడా ఈ దీంట్లో పిండి ఒక ఫ్యాన్గా తీసినాడు ఆయన. అర్థమైందా? ఇంకోటి బీమ్స్ మంచిగా ఇచ్చినాడు. రన్ ఇచ్చేలాగా ఆయనకి ఏదలే. ఆయన మైండ్లో ఏం పోతుంది, మంచిగా పాత దాన్ని తీసుకొని వచ్చి కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టుగా నీట్గా ఇచ్చినాడు. చిరంజీవి గారి లుక్స్ కనపడాలా, నేను ఈ ఫస్ట్ హాఫ్ 90s చేసిన యాక్షన్ ఎలా ఉంటుందో అలా దానికన్నా 10 ఇంతలు ఉంటుంది. ఓకే, అంటే వాని భుజాల మీద వేసుకున్నాడు సినిమాని. సెకండ్ హాఫ్ నువ్వు ఏమి అనిల్ రావుపూడి సినిమాలో లాస్ట్ 10 నిమిషాల్లోనే ఆయన స్టోరీ రివీల్ చేస్తాడు. ఇది మట్టుకు హైలైట్ చేయను. అందరు అంటారు చిరంజీవి స్టోరీలో ఏలు పెడతారు అని ఒక ట్యాగ్ ఉంది. ఆయన కనుక ఆ క్యామియోకి కనుక ప్లాన్ చేయకపోయినంటే సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పడి ఉంటుంది. ఆ క్యామియో ఆయన చెప్తేనే, ఎందుకంటే 170 సినిమాలు తీసిండే అనుభవం, చిన్న దాంట్లో నుంచి వచ్చి డ్యాన్స్ని పరిచయం చేసిండే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి డ్యాన్స్ ఎవరు పరిచయం చేసిందే, అదొక్కటే మైండ్లో పెట్టుకోండి ఎవరైనా కానీ. అది నడుము కావచ్చు, చెయ్యి కావచ్చు, కళ్ళు కావచ్చు, తల కావచ్చు. నేను చెప్తాంటే నాకే డాన్స్ వస్తుంది. ఓకే, ఈవెన్ నేనే డాన్స్ చేసినాను అనుకో. నేను చెప్పేది ఒకటే మాట, దీంట్లో వేరే ఆప్షన్లు ఏం లేవు. అవన్నీ ఆయన చూసి అన్నీ ఆడేసి వచ్చేసినారు. అందుకే ప్రభాస్ కూడా ఏం చెప్పినారు, రెబల్ స్టార్ అండి కూడా సీనియర్ అది వాని గొప్పతనం. మాకు సీనియరే, మేము సీనియరే అంటే దిస్ ఈజ్ ద సీనియర్ వాల్యూ. ఓకే, ఇంకేం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లే. ఆ కేమియో అంటే అన్ని సినిమాలు చేసిన వ్యక్తికి ఈ సినిమా యాడ పడిపోతుంది అని తెలిసిన వ్యక్తి ఆయన. అంటే అనిల్ రావుపూడి స్టోరీ చెప్తా అంటే ఆ కేమియో కనుక చేయకపోయినంటే ఈరోజు సెకండ్ హాఫ్ డౌన్. వెంకటేష్ గారి ఎంట్రీ కాదు ఈడ. అందరూ ఏమనుకుంటామంటే వెంకటేష్ గారు వచ్చి చిరంజీవి గారికి హెల్ప్ చేస్తారనుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ నెగిటివ్ నుంచి పోయి మళ్ళీ పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది. అది హైలైట్ ఈ సినిమాలో. దాన్ని ఎక్కడ ఏడిపించాలా, ఎక్కడ నవ్విపించాలా, చాలా నీట్గా సామరస్యంగా నీట్గా ముందరికి వెళ్ళిపోయింది.